అప్పుడే పుట్టిన తన కన్న కూతురైన సమ్మక్కని ఎందుకు సాంబశివ మహారాజు దట్టమైన మేడారం అడవిలో వదిలేస్తాడు? మేడారం హిస్టరీ పార్ట్ 1. అప్పుడే పుట్టిన తన కన్న కూతురైన సమ్మక్కని ఎందుకు సాంబశివ మహారాజు దట్టమైన మేడారం అడవిలో వదిలేస్తాడు? ఇది మీకు తెలియాలంటే కథ మొదటి నుంచి మొదలు పెట్టాలి. బెరంబోయిన రాజు, ఈయనని ఆదివాసీ కోయ చరిత్రలకు మూలం అని నమ్ముతారు గిరిజనులు. ఆయన భార్య వరాందేవి. వరాందేవి ఆదిశక్తి అంశతో పుడుతుంది. బెరంబోయిన రాజు వరాందేవికి 6 కొడుకులు, 6 కూతుర్లు. మొదటి బిడ్డ సింగాల ధర్మాదేవి, రెండవ బిడ్డ మాందేవి, మూడవ బిడ్డ ధూళిముత్తిదేవి, 4 దేవ చంద్రావతి, 5 దేవ కనకావతి, 6 బైరాందేవి. అయితే బెరంబోయిన రాజు తన మొదటి బిడ్డ అయిన సింగాల ధర్మాన్ని 3వ గొట్టుకు సంబంధించిన హిరుమరాజుకిచ్చి పెళ్లి చేస్తాడు. తన రెండవ బిడ్డ అయిన మాందేవిని 4వ గొట్టుకు సంబంధించిన జలచంద్ర మహారాజుకిచ్చి పెళ్లి చేస్తాడు. 3వ బిడ్డ అయిన ధూళిముత్తిదేవిని 5వ గొట్టుకు సంబంధించిన సాంబశివ మహారాజుకిచ్చి పెళ్లి చేస్తాడు. 4వ బిడ్డ అయిన దేవ చంద్రావతి, 5వ బిడ్డ అయిన దేవ కనకావతిని మేడరాజుకిచ్చి పెళ్లి చేస్తాడు. తన 6వ బిడ్డ అయిన బైరాందేవిని 7వ గొట్టుకు సంబంధించిన బారాగొడికిచ్చి పెళ్లి చేస్తాడు. అయితే బెరంబోయిన రాజు కొడుకులు అల్లుళ్ళు భారతదేశం నలుమూలల రాజ్యాలు ఏలుతూ ఉంటారు. తన 3వ బిడ్డ అయిన ధూళిముత్తిదేవి అల్లుడు సాంబశివ మహారాజు తూర్పు దేశాన్ని ఏలుతారు. అప్పుడే సాంబశివ మహారాజుకి ధూళిముత్తిదేవికి ఆదిశక్తి అంశతో సమ్మక్క పుడుతుంది. తర్వాత ఏం జరిగింది? ఫాలో ఫర్ మేడారం హిస్టరీ పార్ట్ 2.